యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? విన్నారా? మగ్దలేని మరియా వెతుకుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఆ తల్లి ఏడుస్తున్న ఏడ్పును ప్రభువారు చూశారు. ఆ తల్లి వెతుకులాటను తోటమాలి రూపంలో ఉన్న యేసుక్రీస్తు వారు కనుగొన్నారు. ఆ తల్లిని అంటూ ఉన్నారు, అమ్మా. చూడండి ప్రభు యొక్క సంబోధన, అమ్మా. యేసయ్య పిలుపులో ఎంత సంస్కారం ఉందో, ఎంత ఆప్యాయత ఉందో ఒకసారి చూడండి. సమరయ స్త్రీ బావి దగ్గర ఉన్న ఆ సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు, అమ్మా, వ్యభిచారం చేత పట్టబడి రాళ్లతో కొట్టబడుతూ తరమబడుతున్న ఆ స్త్రీని ప్రజలంతా అసే వసే అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు అంటారు, అమ్మా, ఇక మీదట పాపం చేయకు. యేసయ్య పిలుపులో ఎంత మాధుర్యం ఉందో చూడండి. యేసయ్య ఎంత సంస్కారవంతమైన పిలుపుతో ప్రజలను పిలుస్తున్నాడు చూడండి. అలాంటి సంస్కారవంతమైన పిలుపు యేసయ్య పిల్లలుగా ఆయన కృపను బట్టి మనం నేర్చుకుందాం గాక. రైట్? ఇక్కడ ప్రభువారు అంటున్న మాట, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? వాక్యం వింటున్న బిడ్డలారా, లోకంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి ప్రతి దినం ఏదో ఒక విషయం కొరకు ప్రతి మనిషి ఏదో ఒక క్షణం ఏడుస్తూ ఉన్నటువంటి వాడే. కొందరు అనారోగ్యాన్ని బట్టి ఏడ్చేవాళ్ళు ఉన్నారు, ఇంకొందరు ఆర్థిక సమస్యలను బట్టి ఏడ్చేవాళ్ళు ఉన్నారు, ఇంకొందరు బ్రతుకులు ఎదురయ్యే అవమానాలను బట్టి ఏడ్చేవాళ్ళు ఉన్నారు, ఇంకొందరు భర్తను బట్టి ఏడ్చే భార్యలు, ఇంకొందరు భార్యను బట్టి ఏడ్చే భర్తలు, మరికొందరు కడుపును పుట్టిన పిల్లలను బట్టి ఏడ్చే తల్లిదండ్రులు, ఇంకొందరు ఆ తల్లిదండ్రులను బట్టి ఏడ్చే పిల్లలు. ఎక్కడ చూసినా ఏడ్పు 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 ఏడ్పు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీతోనే మగ్దలేని మరియతో మాట్లాడినట్లుగా, మగ్దలేని మరియను ప్రశ్నించినట్లుగా నిన్ను ప్రభు అడుగుతున్నాడు, అమ్మా, నిన్నటి దినం నువ్వు ఏడ్చేవు కదూ అయ్యా. నిన్నటి దినాన ఒక విషయం కొరకు నువ్వు కన్నీళ్లు కారుస్తూ రొమ్ము కుట్టుకుంటూ దేవుని దగ్గర కన్నీళ్లు కార్చేవు కదూ. నువ్వు ఒక్కదానివే ఒంటరిగా గదిలో కూర్చొని గుండెలవిసేలాగా వెక్కి వెక్కి ఏడ్చేవు కదూ. ఈరోజు ప్రభు నీ దుఃఖాన్ని చూసే, నీవు కారుస్తున్న కన్నీళ్లను చూసే, నీ ఏడ్పును, నీ ప్రసవేదనను చూసే నిన్నటి దినం నుంచి ఆత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పుతున్నాడు. చెల్లి, ఓ తల్లి, తమ్ముడా, ఓ అన్నయ్య, యేసయ్య నిన్ను అడుగుతున్నాడు, అయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు? దేనికోసం ఏడుస్తున్నావు? ఏ విషయమై నీ జీవితంలో కన్నీళ్లు కారుస్తున్నావు? ప్రభు బిడ్డలారా, ఈరోజు మనం ఏడుస్తూ ఉన్నట్లుగానే బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఆయా సందర్భాల్లో కొన్ని విషయాల కోసం ఏడ్చారు. మెట్టుకు ఒక ఏడ్పు, ఒక కన్నీరు మీతో పంచుకుంటాను. అదే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15-16 వచనాలు ఒకసారి చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోధన ధ్వని వినబడుచున్నది. అబ్బా, విన్నారా? రాహేలు తన పిల్లల కోసమై ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనోలకున్నది. చాలు, విన్నారా? రాహేలు ఏడుస్తుందట. రామాలో అంగలార్పు
మహారోదన ధ్వని వినబడుతుంది. రాహేలు ఏడుస్తూ ఉంది. రాహేలు అంటే యాకోబు భార్య రాహేలు కాదండి. ఇక్కడ యావత్ ఇశ్రాయేలు సంతతిని రాహేలుతో పోల్చి మాట్లాడతాడు. ఇక్కడ రాహేలు దేనికోసం ఏడుస్తుంది? తన పిల్లల విషయమే ఏడ్చుచున్నది. ఆ బిడ్డ పిల్లలు బబులోను దేశానికి చెరగొనిపోయారు. ఆ తల్లి కళ్ళ ఎదుట పిల్లలు లేరు. శత్రు చేతిలోకి బానిసలుగా వెళ్ళిపోయిన పిల్లలు గూర్చి రాహేలట మహాధ్వని చేస్తూ, రోదనాధ్వని చేస్తూ, అంగలారుస్తూ ఏడుస్తూ ఉండట. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో కూడా నీ ఏడ్పు కలిగిన కారణం నీ కడుపును పుట్టిన పిల్లలేనేమో. వాడేదో గొప్పోడు అవుతాడని ₹1000 డొనేషన్ కట్టి పిల్లల్ని చదివిస్తే నీ కలలన్నీ ఒకవేళ కలలుగా మిగిలిపోయాయేమో. నిజమే. 2 రోజుల క్రితం ఒక తండ్రి నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ అన్నాడు, అయ్యా, నేను బైబిల్ చదివేటప్పుడు యేసు ప్రభు వారు శిలువ మరణానికి అప్పగించబడటానికి వెళ్ళేటప్పుడు యెరూషలేము కుమార్తెలంతా యేసయ్యను చూసి ఏడుస్తూ ఉంటే అక్కడ ప్రభు అన్నారు కదా, అమ్మా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ప్రభు చెప్పిన మాట నేను రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఆ మాట చదివినప్పుడు నాకు అర్థం కాలేదయ్యా. మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి, ఎందుకు ప్రభు ఇట్లా అన్నారో నా యవన దశలో నాకు అర్థం కాలేదయ్యా. నాకు వివాహమై ఓ కొడుకు పుట్టిన తర్వాత అయ్యా, వాడు ఒక్క మాట వెంటలేదయ్యా. వాడు చదివేది 10వ తరగతే, కాలేజీకని వెళ్తున్నాడు, స్కూల్కని వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కావట్లేదయ్యా. ఒక మాటను అందామా, నా వైపు గుడ్లు ఉరివిరి చూస్తున్నాడయ్యా. ఫోన్ వస్తే చాలు, వాడు ఎక్కడ అల్లరి చేశాడో, ఏం జరిగిందో నా చెవులతో ఏ వార్త వినాల్సి వస్తుందో కాళ్ళు చేతులు గడగడగడగడ వణుకుతూ ఉన్నాయ్యా. ఆ తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా, ఈ మధ్య హైదరాబాద్ పట్టణంలో ఓ స్కూల్లో, ఓ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న యవన బిడ్డల స్కూల్ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఆ బ్యాగ్లో ఒకటండి గంజాయి ప్యాకెట్లు, మారక ద్రవ్యాలు, డ్రగ్స్ ప్యాకెట్లు, గుడంబ ప్యాకెట్లు దొరికాయట. విన్నారా? 9వ తరగతి చదివేటువంటి బిడ్డల స్కూల్ బ్యాగులో ఏముండాలి? జామెట్రీ బాక్స్, పుస్తకాలు, లేదా బిస్కెట్లు, చాక్లెట్లు, తినుబండరాలు ఉండాలి. కానీ ఏమున్నాయో తెలుసా? గంజాయి ప్యాకెట్లు, మారక ద్రవ్యాల ప్యాకెట్లు, మత్తు పదార్థాల ప్యాకెట్లు ఆ బ్యాగ్లో చూసి ఆ స్కూల్ ప్రిన్సిపాలే గీస్తుండిపోయాడు, ఆశ్చర్యపోయాడట. నిజమే. ఈరోజు తల్లిదండ్రుల ప్రధాన సమస్య పిల్లలు. అందులో ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. ఆ మధ్య ఒక ఆర్టికల్ చదివాను, పరీక్షలు పిల్లలకా తల్లిదండ్రులకా? విన్నారా? పరీక్ష పిల్లలకా తల్లిదండ్రులకా? బిడ్డ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తూ ఉంటే చెట్టు కింద కూర్చొని వాడు ఎట్లా రాస్తున్నాడో, ఎన్ని మార్కులు వస్తాయో, నీట్లో సీట్ వస్తుందో లేదో, జేఈ మెయిన్స్ రాస్తున్నాడు, సీట్ వస్తుందో లేదో, ఇంటర్మీడియట్ రాస్తున్నాడు, 10th క్లాస్ రాస్తుంది బిడ్డ, ఎన్ని మార్కులు వస్తాయో. అమ్మా, కూతురు కోసం చాలా టెన్షన్ పడుతున్నావు కదా, కొడుకు కోసం చాలా కన్నీళ్లు గారుస్తున్నావు కదా, ₹1,00,000 డొనేషన్ కట్టాం, వీడి భవిష్యత్తు ఏమవుతుందో, భవిష్యత్తు గురించి కొంతమంది ఏడుస్తూ ఉంటే చిన్న వయసులో పిల్లలు దారి తప్పి మాట వెనక ఏడుస్తున్న తల్లిదండ్రులు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, రాహేలు తన పిల్లల విషయమై ఏడుస్తున్నట్లుగా ఒకవేళ నీ బ్రతుకులో నీవు కూడా ఏడుస్తున్నావా? భర్తను గురించి ఏడుస్తున్నావా? ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలను గురించి ఏడుస్తూ ఉన్నావా? రాహేలు కూడా తన పిల్లల విషయమై ఓదార్పు పొందని రీతిగా మహారోదన ధ్వని చూస్తూ ఆ తల్లి ఏడుస్తూ ఉంటే, ఏడుస్తున్న రాహేలును గురించి ప్రభు ఏమంటాడో తెలుసా?
ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రు దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈరోజు రాహేలుతో మాట్లాడిన మాటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తమ్ముడా, అనారోగ్యం గురించి ఏడుస్తున్నావా? ప్రభు అంటాడు, ఏడవక ఊరుకో, కన్నీళ్ళు విడుచుట మాను. అయ్యో, ఈ పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దో, ఈ పిల్లలను గురించి నా చెవులతో ఏ వార్త వినాల్సి వస్తుందో కడకడకడకడలాడుతూ పిల్లల విషయమై ఏడుస్తూ ఉన్నావా? నువ్వు ఏ విషయమైనా ఏడుస్తూ ఉన్నా నీతో అంటాడు, ఏడవక ఊరుకొనుము. చూడు, ప్రభు అంటాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. ఎందుకు ఏడవటం ఊరుకోవాలయ్యా, కన్నీళ్లు విడవటం మానాలయ్యా అంటున్నాడంటే, ఎందుకు ఆ మాట ప్రభు అంటున్నాడంటే, నీ క్రియ నేను సఫలం చేయబోతున్నాను. నీ పిల్లలు ఏ శత్రు చెరలోకి వెళ్ళారో ఆ శత్రు చెరలో ఉన్న నీ పిల్లలను నేను విడిపించి నీ ఎదుటికి నేను నడిపిస్తాను. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నమ్ము ఈ మాట. దేని కొరకు నీవు ఏడుస్తున్నావో అది నీ వాకిటి ఎదుట నిలబడి నీ తలుపు తట్టేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. విశ్వసించు ఈ మాట. ఏ బిడ్డ కోసం ఏడుస్తున్నావో ఆ బిడ్డ మారు మనసు పొంది నీలాగా మంచి భక్తుడిగా మార్చబడేటట్లుగా ఆ బిడ్డను నీ కళ్ళతో చూసే దినాలు నిశ్చయంగా దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఏ కూతురు కోసం ఏడుస్తున్నావో, ఏ కొడుకు కోసం ఏడుస్తున్నావో, ఏ భర్త కోసం ఏడుస్తున్నావో, ఏ భార్య కోసం ఏడుస్తున్నావో, ఏ తల్లిదండ్రుల కోసం ఏడుస్తున్నావో, ఏ ఆర్థిక సమస్యల కోసం ఏడుస్తున్నావో, ఏ అనారోగ్య సమస్యల కోసం ఏడుస్తున్నావో, విశ్వసించు, నువ్వు వెతుకుతున్నది నీ ఎదుట నిలవబడేటట్లుగా నిశ్చయంగా నా దేవుడు కార్యం చేయునుగాక. దేవుడు ఇక్కడ అంటాడు, నీ క్రియ సఫలమై నీ పిల్లలు శత్రు దేశంలో నుంచి తిరిగి వచ్చెదరు అంటాడు. నిజమే, రాహేలు అనగా యావత్ ఇశ్రాయేలు సంతతి అని అన్నాం కదా. ఇశ్రాయేలీలు సుమారుగా 70 సంవత్సరాల పాటు బబులోను దేశంలో చెరలో ఉన్నారు. ఏం చేశారు ఇశ్రాయేలీలు? ప్రతి సంవత్సరం 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల యోధా ఇంటి వారు, ఇశ్రాయేలు ఇంటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవా, ఈ చెరలో నుండి రాహేలు సంతానం విడిపించబడాలి, ఈ బబులోను దాస్యత్వం నుంచి ఇశ్రాయేలీలు విడిపించబడాలని 70 సంవత్సరాలు వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేసిన ప్రార్థనా పరుల్లో ఒకడు మన వెరిగిన అగ్రజుడు దానియేలు. ప్రతిదినం ముమ్మారు మేడగది మీదకి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి యెరూషలేము కొరకు ప్రార్థన చేశాడు. తన ప్రజల విమోచన కొరకు ప్రార్థన చేశాడు. నా ప్రభు బిడ్డలారా, ఇశ్రాయేలీలు కార్చిన కన్నీళ్లు వ్యర్థమైపోయాయి అనుకున్నారా? వారు చేసిన రోదన ధ్వని నిరర్థకమైపోయింది అనుకున్నారా? వాళ్ళ ప్రార్థన ప్రభు ఆలకించి బబులోను చెరలో నుంచి దేవుడు విడిపించి రాహేలు పిల్లలను రాహేలు దగ్గరికి, అనగా ఇశ్రాయేలు దేశానికి తీసుకుని వెళ్ళాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఒకవేళ నీ ప్రార్థన దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని కలవరపడుతున్నావేమో. ఇంకా జవాబు రాలేదే, ఇంకెప్పుడు దేవుడు కన్నీళ్లు తుడుస్తాడు, ఇంకెప్పుడు ఈ భర్త మారుతాడు, ఇంకెప్పుడు ఈ ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దబడతాయి, ఇంకెప్పుడు ఈ కొడుకు మారుతాడు. కొన్నిసార్లు విసిగిపోయి నువ్వు అంటావు, నేను చచ్చిన తర్వాత మారుతాడా, నేను చచ్చిన తర్వాత నా పరిస్థితులు చక్కదిద్దబడతాయా? ఒకవేళ ఎప్పుడైనా మాట అన్నావా? తల్లి, నమ్ము. ఏ పిల్లల కోసం నువ్వు ఏడుస్తున్నావో ఆ పిల్లలను నీకంటే శక్తివంతులుగా దేవుడు దీవించి వాళ్ళ దీవెన నీ కళ్ళతో చూసిన తర్వాతే నెమ్మదిగా ప్రభు దగ్గరికి వెళ్ళే దినాలు నా ప్రభు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. విశ్వసించండి మాట, హృదయపూర్వకంగా నమ్మండి. బైబిల్లో ఒక చోట రాసి ఉంటుంది, ద్వితీయోపదేశకాండంలో, నీ పితరుల కంటే నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాను. విన్నారా? నీ దేవుడు ఎవరంటే నిన్ను ఆశీర్వదించిన దానికంటే నీ పిల్లల్ని ఎక్కువ ఆశీర్వదించబోతున్నాడు.
యవన తమ్ముడా నమ్ము, మీ అమ్మా నాన్నలను దీవించిన దానికంటే మిమ్మల్ని ఎక్కువగా దేవుడు దీవించబోతున్నాడు. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చింది, కన్నీళ్లు కార్చింది. దేవుడు శత్రుదేశంలో నుంచి ఆ ప్రజలను విడిపిస్తానని వాగ్దానం చేశాడు. ఆ ప్రభు విడిపించాడు. ఎలా విడిపిస్తాడో బైబిల్లో ఒక మాట చూస్తే చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 24-25 వచనాలు. బలాఢ్యుల చేతిలో నుండి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టబడిన వారు సహితము విడిపించబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపించబడుదురు, నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను. ఆమేన్, హల్లెలూయా. రాయబడిన మాట, వారిని భీకరులు చెరపట్టారట, వారిని భయంకరులు చెరపట్టారట. యెషయా గ్రంథకర్త అక్కడ అంటాడు, భీకరుల చేత చెరపట్టబడిన ఈ ప్రజలను ఎవడు విడిపించగలడు? బలాఢ్యులు చెరపట్టినటువంటి ఈ ప్రజలను ఎవడు విమోచించగలడు? ప్రభు అక్కడ అంటాడు, భయంకరులు చెరపట్టిన వీరిని, భీకరులు బలాఢ్యులు చెరపట్టిన వీరిని నేను విడిపిస్తా. వారినే కాదు, వారి పిల్లలను కూడా విడిపిస్తా. ఎట్లా విడిపిస్తావయ్యా? నీతో యుద్ధం చేసిన ఆ భీకరులతో బలాఢ్యులతో నేను యుద్ధం చేస్తాను అంటాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఏ భయంకరమైన సమస్యలు నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయో విశ్వసించు. నీ శత్రువుతో ఈరోజు దేవుడు యుద్ధం చేయబోతూ ఉన్నాడు. ఏ భయాన్ని గొలిపే సమస్యలు నీ కుటుంబాన్ని చెరపట్టాయో ఆ సమస్యలను చూసి, అయ్యో భయంకరమైన సమస్యలు, ఇవి బలాఢ్యమైనవి, ఓ నాకు భీతిని పుట్టించే భయంకరమైనవి అని ఒకవేళ అనుకుంటే, నా ప్రభు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఏ సమస్యలు నీతో యుద్ధం చేస్తా ఉన్నాయో వాటితో నేను యుద్ధం చేసి నిన్ను విడిపిస్తాను, నీ పిల్లలను విడిపిస్తాను. ఈరోజు పిల్లల కోసం కన్నీళ్లు కారుస్తున్న ఓ తల్లి, విశ్వసించు ఈ మాట. ఏ భీకరమైన భయంకరమైన వ్యసనాలు నీ పిల్లలను పట్టి పీడించాయో రాహేలులాగా కన్నీళ్లు కార్చుకుంటూ వెళ్ళు. దానియేలులాగా దేవుని సన్నిధిలో ఓపికతో అనుదినం ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోదాం. దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? రాహేలు పిల్లలను చెరలో నుంచి విడిపించినట్లుగా యేసు నామం పేరిట నీ పిల్లలను కూడా నా దేవుడు చెరలో నుంచి విడిపించటమే కాదు, విడిపించబడిన పిల్లలను నీ వద్దకు తీసుకొచ్చి, నమ్ముతావా ఈ మాట? నీకంటే నీ కూతుర్ని గొప్పదానిగా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. నీకంటే ఘనమైన స్థితిలో నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీ కుమారుని ఘనమైన స్థితిలో నా దేవుడు యేసు నామం పేరిట ఆయన మహిమ కొరకు ఉంచును కాక. నా ప్రభు అంటాడు, ఏడ్చుట మాను, కన్నీళ్లు విడుచుట మాను, దుఃఖపడుట మాను, ప్రార్థన చేయి. నిశ్చయంగా నీ క్రియ సఫలమై శత్రువు చేతిలో నుంచి నీ పిల్లలు విడిపించబడేటట్లుగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. క్రైస్తవ చరిత్రలో ఒక గొప్ప భక్తుడు, ఆయన భక్తుడు కాకమునుపు భయంకరమైన స్త్రీలోలుడు, అపవిత్రంగా బ్రతికినవాడు అగస్టిన్. ఆ బిడ్డ రక్షణ కొరకు తల్లి 13 సంవత్సరాలు కన్నీళ్లు కార్చింది. తల్లి ఎంత ప్రార్థన చేస్తుందో ఈ అగస్టిన్ అంత ఎక్కువగా అపవిత్రమైన కార్యాలు చేసుకుంటూ వెళ్ళేవాడు. తల్లి కన్నీళ్లు కార్చింది 13 సంవత్సరాల తర్వాత ఆ తల్లి ప్రార్థన ద్వారా ఆ బిడ్డ ప్రభు పాదాల చెంతకొచ్చాడు. ఏమంటాడో తెలుసా అగస్టిన్ గారు? నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో యేసయ్య సింహాసనం దగ్గరికి నేను కొట్టుకొని వచ్చాను అంటాడు. ఆమేన్, విన్నారా? నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో యేసయ్య సింహాసనం దగ్గరికి నేను కొట్టుకొని వచ్చాను అంటాడు. పిల్లల కోసం ఏడుస్తున్న తల్లిదండ్రులారా,
నీ కన్నీరు ఎప్పటికీ వ్యర్థం కాదమ్మా. నీ కన్నీటి ప్రార్థన ప్రవాహంలో యేసయ్య సిలువ చెంతకు నిశ్చయంగా నీ బిడ్డలు నడిపించబడుదురుగాక. తల్లి మోనిక ఓ భక్తి కలిగిన విశ్వాసం. ఆ తల్లి ప్రార్థన ద్వారా ఆ తల్లి కడుపున పుట్టిన కొడుకు ప్రారంభంలో కొంత దారి తప్పినా ఆ తల్లి ప్రార్థన ద్వారా ఈ తల్లి కొడుకు ఒక గొప్ప దైవ సేవకుడయ్యాడు. ఆయనే సెయింట్ అగస్టీన్. క్రైస్తవులో తల్లి విశ్వాస అయితే ఆ తల్లి ప్రార్థన ద్వారా కొడుకు గొప్ప దైవ సేవకుడయ్యాడు. అంటే తల్లి కంటే శ్రేష్టమైన స్థానాన్ని ప్రభు దగ్గర తాను పొందుకున్నాడు. పిల్లల కోసం ఏడుస్తున్న తల్లిదండ్రులారా, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, చాలా హైరాణ పడుతున్నారు కదూ, చాలా కలవరపడుతున్నారు కదూ, చాలా కంగారు పడుతున్నారు కదూ. విశ్వసించు, చిరకాల పర్వతపు ఆశీర్వాదాలు నీ పిల్లల తలల మీద నా దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఇక్కడ ఒక విచిత్రమైన మాట చెప్తాను. మగ్దలేని మరియా ఏడుస్తూ ఉంది. ఎందుకు? ప్రభువును ఎవరో ఎత్తుకుని వెళ్ళారని ప్రభువును వెతుకుతా ఉంది. యేసయ్య అంటాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? యేసయ్య తన ఎదుటే ఉంటే ఆ తల్లి ఏమనుకుందో తెలుసా? యేసయ్యని చూసి తోటమాలి అనుకుంది. అప్పుడు ప్రభు మరియా అని ప్రభు పిలవటంతో వెంటనే ప్రభువును గుర్తుపట్టి ప్రభుని బోధకుడా అని పిలుస్తుంది. ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్తాను. తాను వెతుకుతూ ఉన్నది తన కళ్ళ ఎదుటే ఉంది, కానీ వెంటనే అది ప్రత్యక్షపరచబడలేదు. కొంత సమయం తర్వాత తాను వెతుకుతున్నది ప్రత్యక్షపరచబడింది. బిడ్డలరా, నీ బిడ్డలు ఏం కావాలని ప్రతిరోజు వెతుకుతున్నావో నమ్ముతావా ఈ మాట? నీ బిడ్డలలో ఏం చూడాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావో, నీ కుటుంబం ఎలా ఉండాలని వెతుకుతున్నావో, దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో విశ్వసించు, నువ్వు వెతుకుతున్నది నీ వాకిడి దగ్గర నిలవబడి ఉంది. అది ఇప్పుడు నీకు కనపడకపోవచ్చు, అది ఇప్పుడు నీకు ప్రత్యక్షం కాకపోవచ్చు. నువ్వు దేని కొరకు వెతుకుతున్నావో, నువ్వు వెతుకుతున్నది నీ ఎదుటే ఉంది. దేవుడు నిర్ణయించిన కాలం వస్తుంది, నిశ్చయంగా నువ్వు వెతుకుతున్నది నీకు ప్రత్యక్షపరచబడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. దాన్ని నీ కళ్ళారా చూసిన తర్వాత మగ్దలేని మరియా ఎట్లా తన్మయురాలైపోయిందో, నీ పిల్లలు ఏమేం కావాలని ఏడుస్తూ ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసుకుంటూ వచ్చావో, వాళ్ళు అవుతారో లేదో, అవుతున్నట్లుగా నీకు అనిపించదో, అంత శూన్యంగా కనపడుతుంది. ఒకనొక రోజు వాళ్ళ ఆ స్థితిలోకి వెళ్ళి వాళ్ళని కళ్ళతో చూసిన తర్వాత మగ్దలేని మరియలాగా యేసయ్య పాదాలు నువ్వు ముద్దాడేటట్లుగా నా దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు నువ్వు అంటావు, దేవా నా ప్రార్థన మర్చిపోలేదయ్యా, నా కన్నీళ్లు మర్చిపోలేదయ్యా, నా పిల్లల కొరకు నేను ఏడ్చిన ఏడ్పు మర్చిపోలేదయ్యా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు అని ప్రభు పాదాలు ముద్దాడుతూ నీ పిల్లల ఆశీర్వాదాన్ని చూసి తన్మయత్వంతో గంతులు వేసే దినాలు యేసు నామం పేరిట దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పిల్లల విషయమే కాదు, ఏ విషయం నువ్వు ఏడుస్తున్నా ఆ ప్రభు అంటాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలం కాబోతుంది. శత్రువుల చేతిలో నుంచి నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు యేసు నామం పేరిట విడిపించబడుదురుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు మీరే చెరలో ఉన్న కుటుంబాలు, వ్యక్తులు, పిల్లలు విమోచించబడినట్లు మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. రెండవది, మీకంటే ఘనమైన స్థితిలో మీ పిల్లలను చూసేటట్లుగా పిల్లల కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు తల్లిదండ్రులు ఎంతో హైరాణ పడుతున్నారు, కలవరపడుతున్నారు. కొంతమంది పిల్లలు దారి తప్పారని దారి తప్పిన పిల్లల కొరకు కన్నీళ్లు కారుస్తున్నారు. ఇంకొంతమంది పాపపు చెరలో వారి ఇంటి వారు ఉన్నారని, అప్పుల చెరలో, అనారోగ్య బంధకాల్లో ఉన్నారని చెరలో ఉన్న బిడ్డల కొరకు ఏడుస్తూ ఉన్నారు. వారి పక్షాన యాజకుడిగా
మీ దీనదాసుడిగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. నీతో యుద్ధం చేయి వారితో నేనే యుద్ధం చేస్తాను అని సెలవిచ్చావు. బేకర్ల చెరలో నుంచి నేను విడిపిస్తాను, బలాఢ్యుల బంధకాల్లో నుంచి నేను విడిపిస్తాను, నీ పిల్లలను విమోచిస్తాను. ఆ వాగ్దానం ఈరోజు వాక్యం విన్న ప్రతి కుటుంబంలో యేసు నామములో మీరు నెరవేర్చుదురుగాక. బిడ్డలు విడుదల పొందాలయ్యా. నా హృదయపు లోతులో నుంచి దీవిస్తున్నాను. ఈ ప్రార్థన ఆలకిస్తున్న కుటుంబాల్లో నుంచి భారతదేశాన్ని తలకిందులు చేసే ప్రవక్తల తరం ఈ ఇంటిలో నుంచి లేవనెత్తబడుదురుగాక. అయినా మా పిల్లలు డాక్టర్లు కావాలని, కలెక్టర్లు కావాలని, సివిల్ సర్వెంట్స్ కావాలని ఏ తల్లులు తండ్రులు ఎదురు చూస్తున్నారో వాళ్ళ ఆశ, వాళ్ళ క్రియ యేసు నామములో సఫలమగునుగాక. ఈ వాక్యం విన్న తల్లిదండ్రుల కంటే వారి పిల్లలు తల్లిదండ్రుల కంటే పూర్వీకుల కంటే గొప్ప స్థితిలోకి వారి యవన బిడ్డలు వెళ్ళినట్లుగా యేసు నామములో కార్యం చేయుదురుగాక. తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడే పిల్లల క్షేమాన్ని కళ్ళారో చూడాలయ్యా. వాళ్ళు వెతుకుతున్నది వాళ్ళ వాకిటి యొద్దే మీరు ఉంచండి అయ్యా. దాన్ని ప్రత్యక్షపరచండి అయ్యా. మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని చూసి ప్రతి తల్లి తన్మయురాలగునట్లుగా, ప్రతి తండ్రి తన్మయుడగునట్లుగా కృప చూపండి. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మా పిల్లలు వారి స్కూల్స్లో, కాలేజెస్లో యేసు నామములో వారు టాపర్లుగా రావాలి స్వామి. 10/10 స్కోర్ తెచ్చుకోవాలి ప్రభువా. యేసు నామం పేరిట మా పిల్లలు తలగా ఉండాలి, వారు పైవారిగానే ఉండాలి. ఇదంతా మీ నామ మహిమ కొరకు జరిగించుదురుగాక. హృదయపు లోతులో నుంచి ఈ ప్రజలను దీవిస్తూ మా ప్రార్థన మీరు విన్నందుకు స్తోత్రం. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నా, ఎగ్జామ్స్ రాసే పిల్లల కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయించుకోవాలనుకున్నా, స్క్రీన్ మీద ప్రార్థన అవసరతల కొరకు 2 ఫోన్ నంబర్లు కనపడుతున్నాయి కదా, వాటికి మాత్రమే మీరు ఫోన్ చేయండి. తప్పకుండా ఆ ఫోన్ కాల్ అటెండ్ చేస్తాం. మీ కొరకు, పిల్లల కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. నిశ్చయంగా ఈ దినం మన బ్రతుకు దినాలంతా కృపా సమాధానములు తోడయుండి నడిపించునుగాక. థ్యాంక్ యూ.